చాలామంది రివ్యూవర్స్ డెమోను రీతు కోసం త్యాగం చేశాడు, రీతు కోసం తన గేమ్ని వదిలేసుకున్నాడు, తన కోసం తను ఆడకుండా అమ్మాయి కోసం ఆడాడు అని చెప్పి చాలామంది డెమోని డీగ్రేడ్ చేసి మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒక్కటే, అక్కడ రీతు అడిగింది, మా మమ్మీ ఈ వీక్ కెప్టెన్ అవ్వాలి అని నాకు ప్రామిస్ తీసుకున్నారు, నేను ఖచ్చితంగా అవ్వాలి, కొంచెం హెల్ప్ చెయ్యి, నువ్వు నా కంటెండర్గా నాతో ఉన్నావు కాబట్టి అని అడిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, కళ్యాణ్ పడాలని అడిగింది, మన డెమాన్ పవన్ని అడిగింది, ఆఖరికి సుమన్ శెట్టి గారిని కూడా అడిగింది. అందరినీ అడిగినాక వాళ్ళ ముగ్గురు ఒకటే చెప్పారు, సరే ఫస్ట్ మేము వెళ్తాము, ఒకవేళ సిచ్యువేషన్ వస్తే లాస్ట్ వరకు నిన్ను గ్రూప్లో కాపాడుతాము అని చెప్పారు. ఫస్ట్ అందరూ కలిసి ఓట్లు వేసి కళ్యాణ్ని పంపించారు. ఆ తర్వాత డెమాన్ పవన్ ఒకటే చెప్పాడు, నేను వెళ్తాను కానీ నా పాయింట్స్ నేను పెడతాను, నేను అసలు ఇంతవరకు ఎప్పుడు నేను కంటెస్టెంట్గా తీయలేదు, నాకు 14 వారాల నుంచి 4-5 వారాల నుంచి అసలు నాకు అవకాశమే రావట్లేదు, కానీ కేవలం నీ కోసం వెళ్తున్నాను అని చెప్తాడు. ఆ అమ్మాయి కూడా చెప్పుద్ది, నువ్వు గనక వెళ్తే నేనే విన్ అవుతాను, నాకు ఇంకా తిరుగుండదు, ప్లీజ్ వెళ్ళు అని చెప్పి అడిగింది. అంత అడిగినప్పుడు వాళ్ళ అమ్మగారి కోరిక తీర్చాలని ఆ అమ్మాయికి ఉన్నప్పుడు కన్విన్స్ చేసి ఎలాగో డెమాన్ పవన్ని పంపించింది. డెమాన్ వెళ్ళడానికి ఒక్క రీజన్ ఏంటంటే, ఈ వీక్ రీతుని నామినేషన్లో పెట్టాడు. తనకి చాలా బాధేసింది, రీతుకి ఏదో ఒకటి చెయ్యాలనిపించింది. ఆయన తన కోసం ఇంతమంది ముందు స్టాండ్ తీసుకొని, అది మ్యాన్ హ్యాండ్లింగ్ కాదు, జస్ట్ మా ఇద్దరి మధ్యలో జరిగే కోపంలో జరిగే ఒక ఇన్సిడెంట్ మాత్రమే అని అందరి ముందు ఆ అమ్మాయి అంత స్టాండ్ తీసుకున్నప్పుడు, జస్ట్ ఒక్క గేమ్ ఇంతవరకు 14 వారాల నుంచి 10 వారాల నుంచి ఒక్కడు కూడా అవకాశం ఇచ్చినోడు లేడు. అందరూ తీసి పక్కన పడేశారు. అడుక్కున్నా కూడా, ఎంతో బతిమలాడినా కూడా ఎవ్వరూ అవకాశం ఇవ్వలేదు. ఒక్కసారి తనంతా తాను అమ్మాయి కోసం, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మగారు అడిగారు అన్న ఒకే ఒక కారణంతో డెమాన్ సాక్రిఫైస్ చేశాడు. దానికి నీ గేమ్ నువ్వు ఆడు, ఇండివిజువల్గా ఆడు. డెమాన్ ఎప్పుడు ఇండివిజువల్గానే ఆడాడు. ఏ రోజు రీతు కోసం త్యాగాలు చేయడం లేదు, ఏమీ చేయలేదు. ఎప్పుడు తన గేమ్ తను ఆడుతూనే ఉన్నాడు. అక్కడ కూడా సుమన్ అన్న రీతు ఇద్దరు కళ్యాణ్కే ఓటేశారు. అలాగే సుమన్ అన్న రీతు ఇద్దరు కలిసి మళ్ళీ డెమాన్ పవన్కి ఓటేశారు. ఎవరిదైతే హై ఓట్స్ ఉంటాయో వాళ్ళే బయటికి వెళ్ళాలి కాబట్టి డెమాన్ వెళ్ళాడు, గెలిచాడు. నిజంగా రీతు చౌదరి ఈరోజు కెప్టెన్ అయిందంటే కారణం డెమాన్ మాత్రమే. హౌస్లో అందరికన్నా, ఆఖరికి రీతు కన్నా కూడా డెమాన్ జెన్యూన్. ఒకళ్ళ గురించి ఒకళ్ళు వెనక మాట్లాడడం కానీ, కన్నింగ్గా ఆలోచించడం కానీ, స్క్రీన్ స్పేస్ కోసం సీన్లు క్రియేట్ చేయడం కానీ, సింపతి కార్డ్స్ కానీ యూజ్ చేయని ఒకే ఒక్క జెన్యూన్ అబ్బాయి డెమాన్ పవన్. విన్నర్కి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్న ఒకే ఒక్క అబ్బాయి డెమాన్ పవన్.